చేస్తున్నామని చెప్పేసి అడావుడి జీవో తప్ప దీంట్లో వేరే ఏం లేదు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అందరినీ కనుక్కొని అన్ని రకాలుగా ఆలోచించి ఈ యొక్క బిల్లు పెడతారు. కానీ దీనిలో చిత్తశుద్ధి లేదు. ఓన్లీ బీసీలకు న్యాయం చేసేది ఓన్లీ భారతీయ జనతా పార్టీతో అవుతుంది. అది తప్పకుండా భవిష్యత్తులో మీరు చూస్తారని చెప్పేసి మనం చూస్తాం. అయితే ఈ ధర్నా తర్వాత బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? ఆ కేంద్రం పైన ఏమైనా చెప్పే ఆలోచన ఉంటుందా, లేదంటే మొత్తం ఏ విధంగా ఉంటుంది? మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మోదీని కలుస్తారా, లేకుంటే పెద్దల్ని మీ హైకమాండ్కి ఏమైనా చెప్తారా? ఈ విషయాలన్నీ బీసీ ఉద్యమం గురించి ఏమైనా చర్చించే ఆలోచన? తప్పకుండా మా యొక్క జాతీయ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం తప్పకుండా సూచనలు చేస్తుంది. ఇదంతా ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఇవన్నీ కూడా తప్పకుండా చూపెట్టి తప్పకుండా న్యాయం జరిగేటట్టు చేస్తుంది. ఎస్, మనం చూస్తున్నాం బీసీ సంఘ నాయకులు అందరూ కూడా ధర్నాకు కూర్చున్నటువంటి చూసుకోవచ్చు. మనం బీసీ సంఘ నాయకులు అందరూ కూడా అయితే ధర్నాకు కూర్చున్నారు. చూసుకోవచ్చు వాళ్ళ స్టాండ్ కూడా మనం చూసుకుంటే చెప్పండి. అయితే జీవో నెంబర్ 9 పైన స్టే విధించారు. స్టే విధించిన తర్వాత హైకోర్టు కూడా స్పష్టంగా చెప్తుంది, ఈ యొక్క సర్వే ఏదైతే చేశారో అది పబ్లిక్ డొమైన్ లో పెట్టకుండా చేశారు కాబట్టి సర్వే స్పష్టంగా లేదు అంటూ కూడా చెప్తూ ఉంది. మరి కాంగ్రెస్ తీరు పైన మొత్తం కాంగ్రెస్ ఏదో అయితే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళే దాన్ని ఆమోదించేందుకు ప్రయత్నించాలంటూ కూడా మీ మీద విమర్శలు చేస్తుంది. ఈ రోజేమో బీజేపీ పార్టీ ఏ విధంగా ధర్నా చేస్తారంటూ కూడా ప్రతిపక్ష అడుగుతున్నాయి. వాస్తవం అండి, భారతీయ జనతా పార్టీ బీసీలకు అనుకూలమైన సంగతి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడే అర్థం చేసుకోవాలి. ఈ రోజు బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందే భారతీయ జనతా పార్టీ. ఈ రోజు వాస్తవాన్ని కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మేమెంతో మాకంతా అని చెప్పేసి ఇదే కదా జంతర్ మంతర్ దగ్గర రాహుల్ గాంధీ గారు మాట్లాడింది. ఏం మాట్లాడిరు? 52% ఉన్న బీసీలకు వాళ్ళకి ఇచ్చే హక్కులు ఇవ్వాలని చెప్పిండు కదా. ఏం చేసిండు? ఈ రోజున్న ముఖ్యమంత్రి నీ కేబినెట్ లో ఎంతమందికి బీసీలకు ఇచ్చారు? ఈ రోజు వాస్తవం కదా. ఈ రోజు దినము ఒక హోమ్ మినిస్టర్ ని బీసీ ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు ఒక మున్సిపల్ కమిషనర్ ని మున్సిపల్ మినిస్టర్ ని ఎందుకు చేయలేకపోతున్నారు? మీ దగ్గర ఉన్నాయే కదా ఇవి. దీంట్లో బీసీలకు న్యాయం చేయనప్పుడు నువ్వు ఏ విధంగా బీసీలకు న్యాయం 42% నువ్వు ఆ రోజు డిక్లరేషన్ చేస్తా అని చెప్పినావు. ఏం చేసినావు ఈ రోజు దినం? నువ్వు ఈ రోజు దినం ఖాళీ పేపర్తో లెక్కలు తీసుకుపోయి ఉంటే కోర్టులో చూపెట్టి మాకు బీసీలకు మేము అనుకూలము వ్యతిరేకం అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి కావాలని చెప్పేసి ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఏ రోజుల్లో బీసీ ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన పార్టీ ఏదండి? ఇదే భారతీయ జనతా పార్టీ కదా. ఆ రోజు 12-10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాయన కాపలా కుక్కగా కూర్చుంటా అని చెప్పిన ఆయన ఎస్సీకి ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన ఆయన ఏడిపోయిండని. ఈ రోజు దినమంతా బీసీల యొక్క ఓట్లతో రాజ్యాధికారాన్ని తీసుకొని ఈ రోజు దినం బీసీలకు అన్యాయం చేస్తుంది ఇదే రాజకీయ పార్టీ. కుటుంబ పార్టీ కేసీఆర్ పార్టీ అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అదే. ఇప్పటికైనా బీసీ ప్రజలారా దయచేసి అర్థం చేసుకొని ఈ కల్లివల్లి మాటలకు మీరు నమ్మొద్దు. ఇటు కేసీఆర్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రజలని కావాలని చెప్పి తప్పుదోవ పడుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం వస్తే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. అయితే చూసుకుంటే కనుక మొత్తంగా సీలింగ్ 50% సీలింగ్ ఉన్నది. సీలింగ్ ఉన్న నేపథ్యంలో కూడా అయితే జీవో నెంబర్ 9 తీసుకొని వచ్చారు. 9 తీసుకొని వచ్చి వెళ్దాం అనుకున్నారు. హైకోర్టులో చుక్కెదురైంది. అటు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. ఈ దానిపైన బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? వాస్తవం అండి, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉన్న చట్టాలని రాజ్యాంగంలో ఉన్న పరిధిలో ఉన్న తీసేసుకొని గతంలో జయలలిత గారు ఏ విధంగా అయితే తన యొక్క రాష్ట్రానికి బీసీలకు ఏదైతే న్యాయం జరిగిందో అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా అడుగులేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా అంటున్నారు. అయితే గతం తమిళనాడులో అయితే 9th షెడ్యూల్లో పెట్టారు. 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాత ఆ విధంగానే ప్రాసెస్ చేశారు. మరి బీజేపీ ఇక్కడ అయితే 9th షెడ్యూల్లో పెట్టడానికి చేయాలి. గవర్నర్ చేత ఫైల్ ఉంది కాబట్టి ఆమోద ముద్ర వేయించే బీజేపీ ప్రయత్నం చేయాలి అంటూ కూడా మీ మీద దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రోజు రోడ్ల పైన కూర్చొని బీసీలకు న్యాయం జరగాలని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారండి? భారతీయ జనతా పార్టీ కదా. భారతీయ జనతా పార్టీ కదా. ఈ రోజు దినం ఖాళీ ఓట్లకు ముందు మీరు ఎలక్షన్స్ కి ముందు మీరు చెప్పిన తప్పుడు లెక్కలే ఈ రోజు దినం కదా. మీరు చేస్తా అని చెప్పి 42 మీరు ఎవరు చెప్పారు కదా ఉదయం డిక్లరేషన్ లో కామారెడ్డి డిక్లరేషన్ లో 42 మళ్ళీ మీకు ఇవన్నీ తెలియదా? అప్పుడు ఇవన్నీ చేయాలని చెప్పి తెలియదా? ఈ రోజు ప్రజల యొక్క మద్దతు కూడుకోవాలన్న సంగతి తెలియదా? ఖాళీ ఓట్లు వేసుకోనికనే కదా నువ్వు ఈ రోజు 6 గ్యారెంటీలతో నువ్వు ఎన్ని గ్యారెంటీలతో నువ్వు అధికారంలోకి వచ్చినావు? ముఖ్యంగా నువ్వు కామారెడ్డి డిక్లరేషన్ విషయంలోనే ముందుకు వచ్చింది. ఆ రోజు తెలియదా నీకు ఇవన్నీ చేసుకోవాలన్న సంగతి? వాస్తవమే కదా. ఈరోజు అఖిలపక్ష భేటీ పెట్టుకొని ఈ రోజు దినం ఏ విధంగా మనం బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి చేయలేని సోయలేని ఈ ముఖ్యమంత్రి ఈ రోజు దినము
కావాలని చెప్పి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ పైన. ఇప్పటికైనా బీసీ ప్రజలు చైతన్యవంత ప్రజలు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు చైతన్యవంతులు. ఖచ్చితంగా ఎవరు ఈ నక్క చిత్తుల లెక్కలు చేస్తున్నారో అందరికీ తెలుసు. ఇటు బీఆర్ఎస్ పార్టీ అయినా ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా రాబోయే రోజులలో బీసీలు మీకు రాజకీయంగా సమాధి కడతారని చెప్పి తెలియజేస్తున్నారు. అదే 2 సంవత్సరాలు గడిచిపోయినా స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం చేత కేంద్రం నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా నిలిచిపోయాయి. గ్రామాల అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో జీవో నంబర్ 9 తీసుకొని వచ్చేసి స్టే విధించారు. స్థానిక సంస్థల ఎలక్షన్ కు బ్రేక్ పడ్డది. ఎట్లా చూడొచ్చు అంటారు? ఈ రోజు దినము వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన, ఈ 2 సంవత్సరాల రవీంద్ర రెడ్డి గారి పాలనలో ప్రజలు ఏ మాత్రం కూడా సహిస్తలేరు అన్న సంగతి తెలిసిందే. హైడ్రా పేరుతో పేద ప్రజల యొక్క ఇండ్లను కూలగొడుతున్నారు. వాస్తవానికి గ్రామాలలో అభివృద్ధి కుంటుపడిపోయింది. వాళ్ళు ఇస్తాన్న 6 గ్యారెంటీలు ఏ మాత్రం కూడా కొనసాగుతలేవు. ₹1,00,000 కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అని చెప్పుకున్న వీళ్ళు ఈ రోజు దినం మహిళలకు ₹4,500 ఇస్తా అని చెప్పారు. ఒంటరి మహిళలకు ఈ రోజు ఒక్క పథకం అంటే ఒక ఫ్రీ బస్సు పెట్టి ఈ రోజు దినం ఏ మాత్రం చేసో తెలుసుగా. బస్సులలో ఏ విధంగా జరుగుతుంది. ఈ రోజు ఖాళీ వాళ్ళు ఒక పబ్బం గడుపుకోనికి ఈ రోజు నిన్నగాక మొన్న ఒక బీసీ బిడ్డ మీకు కూడా తెలుసు కదా వరంగల్లో ఏం జరుగుతుంది. వాళ్ళ యొక్క గన్ను పెట్టి మరి డబ్బులు వసూలు చేస్తారని చెప్పి ఒక మినిస్టర్ బిడ్డనే, నీ కేబినెట్ లో ఉన్న మినిస్టర్ బిడ్డనే చెప్తుందంటే ఎంత అవినీతికి పాల్పడుతున్నారో మీరు తెలుసు. ప్రజల ప్రయోజనాలు మరిసిపోయి మీ కుటుంబ పార్టీలు, మీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నాయకుల యొక్క స్వార్థ ప్రయోజనాల గురించే మీరు ఈ రోజు దినము రాజకీయంగా కావాలని చెప్పేసి బీసీల యొక్క రిజర్వేషన్ ని మీరు అడ్డుకుంటూ లోపల ఈ రోజు దినం బీసీ రిజర్వేషన్లు ఈ రోజు కోట్లకు మీరే కదా అప్పీల్కు పోయింది, మీరే కదా మీ సామాజిక వర్గానికి సంబంధించిన కదా ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? అదే సామాజిక వర్గాల వాళ్ళు బయటకు వచ్చి మేము బీసీలకు 42% ఇస్తాము, మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు అని చెప్పి బయటకు ఎందుకు రాలేకపోతున్నారు? ఈ రోజు బీసీల గురించి బీసీల పక్షపాతిగా ఉన్న ఈ రోజు మా ఈటల రాజేందర్ నాయకత్వంలో ఈ రోజు జూబ్లీ బస్ స్టేషన్ గురించి కూర్చొని ఈ రోజు ధర్నా చేస్తున్నాము. ఈ రోజు బీసీలకు కావాల్సిన హక్కులని ఖచ్చితంగా పోరాడి మా బీసీ బిడ్డ అయినా ఖచ్చితంగా బీసీ బిడ్డ అయినా మా ఈటల రాజేందర్ గారి యొక్క నాయకత్వంలో సాధించుకుంటాం మేము. అయితే ఇది పరిస్థితి చూసుకోవచ్చు. ఈరోజు అయితే బీజేపీ పార్టీ తరఫున మొత్తం టోల్గా కూడా అయితే ధర్నాకు సిద్ధమయ్యారు. మనతో పాటు మహిళా నేతలు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. మహిళా నేతలు కూడా ఉన్నారు. అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎస్ మేడం, మేడం చెప్పండి మేడం. అయితే మొత్తంగా చూసుకుంటే అయితే 42% రిజర్వేషన్ పైన ధర్నా నిర్వహిస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఈ దాంట్లో ధర్నా నిర్వహిస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అదే అండి, గవర్నమెంట్ బీసీస్కి చాలా అన్యాయం చేస్తున్నది. సో బీసీస్కి న్యాయం చేయాలని పోరాటము ఇన్ని రోజుల నుంచి ఎంతోమంది చేసిండ్రు, కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున ఈటల గారు చేస్తున్నారు. సో న్యాయం చేయాలి బీజేపీ. అయితే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంది. గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్ ఉంది కాబట్టి గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్ ఉంది. బీజేపీ వాళ్ళే దాని మొత్తంగా కూడా ఓకే చేయించే ప్రయత్నం చేయాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి ఏ విధంగా చూడొచ్చు అంటారు? బీజేపీ వాళ్ళు ధర్నా చేయడం ఏంటి అంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు దాన్ని గిట్ట దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రతిదానికండి ఏ పార్టీ చేయదండి పెద్ద ఎత్తున ధర్నా. మా బీజేపీ పార్టీయే ముందుకు వస్తాం మేము. ఎవరికైనా ఏ సమస్య ఉన్నా కానీ మా బీజేపీ పార్టీయే ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు 42% రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం. ఇది పెద్ద ఎత్తున ఎంపీ కానీ మేము ఇప్పుడు ఈటలనే వస్తున్నాం కాబట్టి మీ ఎంపీ తోటి మేము పెద్ద ఎత్తున ధర్నా చేసి 42% రిజర్వేషన్ మేము తెచ్చుకుంటామండి. ఎలా తెచ్చుకోవాలో మేము తెచ్చుకుంటాం. అయితే బీజేపీ వాళ్ళు 9th షెడ్యూల్ వచ్చిందా, 9th షెడ్యూల్ పెట్టాలి. ఇంత పెద్ద ఎత్తున కంటోన్మెంట్లో ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున మేము ధర్నా చేస్తున్నామంటే 42% రిజర్వేషన్ తెచ్చుకొని తీర్థం. స్టాండ్ మొత్తం కూడా కంటోన్మెంట్ రాజేందర్ కూడా ధర్నాలో పాల్గొంటున్నారు. చూడొచ్చు మనం ఈటల రాజేందర్ కూడా ధర్నాలో పాల్గొని ఇతరం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే మొత్తం పాల్గొంటున్నారు ఈటల రాజేందర్. చూద్దాం ఏ విధంగా స్టాండ్ ఉండబోతుంది, అయితే ఈటల రాజేందర్ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుందో
అయితే చూసే ప్రయత్నం కూడా చూసుకోవచ్చు మనం. అయితే అందరు కూడా ఈటల రాజేందర్ సమక్షంలో ధర్నా నిర్వహిస్తున్నారు. కూడా రిజర్వేషన్లు 42% రిజర్వేషన్ల కొరకు ఆ న్యాయం చేయాలి అని కూడా ఈరోజు అయితే సాక్షాత్ బీసీ అయినటువంటి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలోనే ఆ ధర్నా నిర్వహిస్తున్నారు. కూడా బీజేపీ నాయకులకు అందరికీ కూడా మద్దతు పలుకుతున్నారు. అయితే సంబంధించినటువంటి ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు. రైల్లో ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి సార్. అయితే 42% జీవో నంబర్ 9 పైన స్టే విధించారు. స్టే విధించిన తర్వాత అయితే ఇది కాదు అని వాళ్ళ కేసు కాబట్టి ప్రతిపక్షాల మీద దుమ్మెత్తికి వస్తున్నారు. గవర్నర్ దగ్గర ఉంది, బీజేపీ వాళ్ళే ఇదాన్ని మొత్తం ఇదే ఇచ్చే బాధ్యత వాళ్ళ ఉంటుంది అని మీ పైన దుమ్మెత్తి. ఇది రాజ్యాంగానికి సంబంధించిన అంశం. రాజ్యాంగాన్ని సవరించే బాధ్యత పార్లమెంట్కు ఉంటుంది తప్ప అసెంబ్లీలకు లేదు. లేని అధికారాన్ని ఆపాదించుకొని వారు ఏ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రు, వారు ఎట్లు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు అనేది వారు ఆలోచించుకోవాలి. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే కోర్టులు రాజ్యాంగాన్ని కాపాడే ప్రయత్నం చేస్తారు తప్ప రాజు ఉన్నట్టుగా భావిస్తుంది కాబట్టి ఇవాళ తీర్పిచ్చారు. రెండవది ఇంతకుముందు చెప్పినట్టుగా ఇవాళ రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రంలో గవర్నర్ గారని చెప్పినారు. దేశంలోనేమో రాష్ట్రపతి గారు. మీరు ఏదన్నా మీరు చెప్పండి, రాజముద్ర రాష్ట్రంలో ఎవరేస్తారు? గవర్నర్ గారు వేస్తారు. దేశంలో రాజముద్ర ఎవరేస్తారు? రాష్ట్రపతి గారు వేస్తారు. వాళ్ళకు ఈ రాజ్యాంగాన్ని సవరించకుండా 9th షెడ్యూల్లో పెట్టకుండా మీకు ఎవడిచ్చింది అధికారం? ఇలా మీరు చట్ట సభలు అయినప్పటికీ కూడా రాష్ట్రానికి అధికారం లేనటువంటి దాన్ని ఎట్లా మీరు అమలు చేస్తారు? మీ చేతిలో తీసుకుంటారని వాళ్ళు ప్రశ్నిస్తారు. అవగాహన లేని నేను మళ్ళీ చెప్తున్నా, గవర్నర్ గారు రాజ్యాంగం లోబడి నడుచుకోవాలి తప్ప రాజ్యాంగాన్ని భిన్నంగా నడుచుకునేటువంటి అధికారం రాజకీయ గవర్నర్ గారు లేదు. అసలు ఇంకొక మాట